లాస్ట్ ఎపిసోడ్లో సాలం కాయనుల ఆవిర్భావాన్ని చూసాం. కానీ ఆ చిన్న రాజ్యం ఎలా శక్తివంతమైన రాజ్యంగా మారిందో ఈ వీడియోలో చూద్దాం పదండి. సింహాసనం అధిష్ఠించిన వెంటనే హస్తివర్మ ఒకటే ఆలోచించాడు. వేంగి మరింత గొప్పగా ఎదగాలి. అందుకోసం ముందుగా రాజ్యాన్ని బలపరచడం ప్రారంభించాడు. పరిపాలనలో క్రమశిక్షణ, సైన్యంలో బలం తీసుకొచ్చాడు. అలాగే హస్తివర్మ పాలనలో వేంగి క్రమంగా అభివృద్ధి చెందింది. వాణిజ్యం, వ్యవసాయం మరింత విస్తరించాయి. వేంగి ఎదుగుదలను చూసి చుట్టుపక్కల రాజ్యాలు కూడా సాలం కాయనుల శక్తిని గమనించడం ప్రారంభించాయి. హస్తివర్మ కేవలం రాజుగా మాత్రమే కాదు, సాలం కాయనుల భవిష్యత్తును నిర్మించిన మహానాయకుడు. కానీ ప్రతి గొప్ప రాజు జీవితంలో ఒక పరీక్ష తప్పదు కదా. అలాగే హస్తివర్మకు కూడా అలాంటి సమయం వచ్చింది. ఆ పరీక్ష ఏమిటి? హస్తివర్మ ఎవరిని ఎదుర్కొన్నాడు? ఆ సంఘటన సాలం కాయనుల చరిత్రను ఎలా మార్చింది? నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. మీరెవరన్నా ముందు ఎపిసోడ్స్ కానీ సిరీస్ కానీ మిస్ అయితే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే ఈ వీడియో ఇంకొకరికి ఉపయోగపడేలా షేర్ చేయండి. ఈ సిరీస్ మీద మీకు లాంగ్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ కలుద్దాం.